ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించిన గాక. చాలా అద్భుతంగా దేవుడు మనందరితో ప్రతి ఉదయం మాట్లాడుతూ ఎంతో ధైర్యాన్ని మనలో నింపుతున్నారు కదా. చాలా చక్కని జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాం. దేవుని మాటలు వినడం ద్వారా మన బ్రతుకులు మార్చబడుతూ ఉన్నాయండి. మరి ఈ ఉదయకాల సమయంలో కూడా ఇలా ఉదయం లేవగానే మనమందరం సమకూర్చబడి దేవుని మాటలు వినడం ద్వారా నూతనమైన కృపను మనం అనుభవించబోతున్నాం. మరి ఆలస్యం ఎందుకు? మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? ప్రత్యేకంగా ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము 4వ వచనం. మీ కొరకు మీ శత్రులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. ఆమె అద్భుతకరమైన మాటలు కదండి. చూడండి, ఈ ఉదయకాల సమయంలో చాలా వేదనతో, బాధతో, చాలా భయంకరమైన పోరాటాలతో, భయంకరమైన పరిస్థితుల మధ్యలో మరి కృంగిపోయి చాలా బాధపడుతున్న పరిస్థితిలో మరి ఉన్నారనుకుంటా. దిగులు లేదా భయము, ఏంటి నా జీవితం అనుకున్న పరిస్థితులు మరి చాలా మన జీవితాలలో మరి మనం అనుభవిస్తూ ఉంటాం. అయితే చూడండి, మీ కొరకు మీ శత్రులతో యుద్ధము చేయువాడను నేనే అని దేవుడు అంటున్నారు. ఆమె దేవుడే మన పక్షాన యుద్ధం చేసేవారండి. మన కొరకు ఆయన ఒకటేంటండి, సమస్తాన్ని చేసే దేవుడే ఉన్నారు. చూడండి, మన దేవుడు మన కొరకు ప్రాణాన్ని త్యాగం చేసిన దేవుడు కదా. మన కొరకు తన ప్రాణాన్ని బలిగా అర్పించిన దేవుడై ఉన్నారు. అంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం, సేవిస్తున్నాం, ప్రభునామాన్ని మరి మనం మహిమపరుస్తున్నాం. అంత గొప్ప దేవుడు మనకు దొరికినందుకు మనం ధన్యులమండి. ఈ రోజున శత్రు పోరాటాలతో భయపడుతూ ఉన్నారా? బాధపడుతున్నారా? అయ్యో, నా జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా కుటుంబం ఏంటి అని అనేకమైన విషయాల్లో సందేహముతో ఉన్నారనుకుంటా. ఉదయము లేచిన దగ్గర నుంచి నిద్రించే వరకు భయము భయము భయము, ఎలా అవుతుందో ఈ రోజంతా అన్నట్లుగా జీవితం ఉందనుకుంటా. అయితే దేవుడు అంటున్నారు, ఏ శత్రువు మనల్ని మరి ఏది కూడా, ఏ శత్రువు మనల్ని మరి అపజయంలోనికి తీసుకువెళ్ళదు. కానీ చూడండి, ప్రతి శత్రువుతో ప్రభువే పోరాడి మనకు విజయాన్నిచ్చే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ధైర్యంగా ఉండండి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి బంధకాల్లో ఉన్నా, ఎలాంటి బాధల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, ఇరుకుల్లో ఉన్నా, కష్టంలో ఉన్నా, ప్రభు మన కొరకు చూడండి మన ఎదురుగా ఉన్న శత్రువుతో పోరాడి మనకు విజయాన్నిచ్చే దేవుడై ఉన్నారు. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సంవత్సరాల తరబడి ఎన్నో పోరాటాలు, ఒకరికి చెప్పుకోలేని ఇబ్బందుల మధ్యలో కన్నీరు కారుస్తున్నారా? ఎన్నో నిందలు, గర్భఫలం విషయంలో కావచ్చు, ఉద్యోగం విషయంలో కావచ్చు, ఆర్థిక ఇబ్బందుల విషయంలో కావచ్చు, కుటుంబ సమస్యల విషయంలో కావచ్చు, లేదా బిడ్డల జీవితం విషయంలో కావచ్చు, మరి అనేకముగా బాధపడుతూ ఉన్నారనుకుంటా. దిగులు పడకండి. ఇదిగో ప్రతి శత్రువు పోరాటా నుంచి ప్రభువే విడుదలను అనుగ్రహించిన ఉన్నారు. ఆయన విడిపించే దేవుడై ఉన్నారు, సహాయం చేసే దేవుడై ఉన్నారు. కృంగిపోకండి, బాధపడకండి, దిగులు పడకండి. ప్రతి దాంట్లో ప్రభు మనల్ని రక్షించే దేవుడై ఉన్నారు, కాపాడే దేవుడై ఉన్నారు, సహాయం చేసే దేవుడై ఉన్నారు, తోడై ఉండే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో మనము కాదు యుద్ధము చేసేది, ప్రభు మన కొరకు శత్రువులు, మన ఎదుట ఉన్న శత్రువులతో ఆయనే యుద్ధము చేసి గొప్పగా మనం రక్షించే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మరి ఉదయకాల సమయంలో ధైర్యంగా ఉండండి. ప్రభు ఇస్తున్న ఈ చక్కని వాగ్దానాన్ని చేతి పట్టుకొని ఈ రోజున మనము మన పనులను మరి ప్రారంభిద్దాం. ప్రభు తోడై ఉండబోతున్నారు. ఎగ్జామ్స్లో టెన్షన్ పడుతూ ఉన్నారా? యవనస్తులుగా ఉండి ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం వింటూ ఉన్నారనుకుంటా. మరి జీవితంలో కెరియర్ అంతటిలో మరి నష్టాన్ని చూసారనుకుంటా. నా కెరియర్ ఏంటని ఆలోచిస్తున్న సందర్భాలు మరి ఎన్నో జీవితంలో ఉండొచ్చు. అయితే దేవుడు అంటున్నారు, ఎలాంటి పోరాటాల్లో ఉన్నా ప్రభువే రక్షించే దేవుడై ఉన్నారు. ఆయన కాపాడే దేవుడై ఉన్నారు. ప్రతి శత్రు, ప్రతి
అపవాది బంధకాల నుంచి ఆయనే విడిపించే దేవుడే ఉన్నారు. ఈ వాగ్దాన్ని చేత పట్టుకొని చక్కగా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ముందుకు సాగండి. కెరియర్ని దేవుని చేతులకు అప్పగించండి. దేవా, నువ్వే కదా యుద్ధము చేసే దేవుడవై ఉన్నావు, నాకు చాలిన దేవుడవై ఉన్నావు, నీవు తప్ప నాకు సహాయం చేసేవారు ఎవరు లేరయ్యా అని ప్రార్థించండి. ప్రార్థన ఒకటే దిక్కండి, దేవుడు ఒకటే దిక్కు మనకి. ఆయన తప్ప మనల్ని కాపాడేవారు, రక్షించేవారు మరి ఎవ్వరు కూడా ఇది. అందుకనే ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తూ ముందుకు సాగుదాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో బలపరచబడుతున్నాం, దీవించబడుతున్నాం. మా కొరకు అయా ఎదురుగా ఉన్న శత్రులను అయా ప్రభా వారితో యుద్ధము చేసి మమ్మల్ని రక్షించే దేవుడవై ఉన్నావని అయా మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రం. మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో దీవించబడుతున్నాం అయా. ప్రతి శత్రువు కాడి అయా విరిగిపోవును గాక, అందరి జీవితాల్లో గొప్ప కార్యం జరుగును గాక. సంవత్సరాల తరబడి ఎన్నో ఇబ్బందులు, ఇరుకుల మధ్యలో, నష్టము మధ్యలో అయా ప్రజలు ఉన్నారయ్యా. వారి జీవితాలు ప్రతి బంధకాలు, ప్రతి శత్రువు కాడి విరిగిపోయి అయా ప్రభా వారి జీవితంలో అద్భుతం జరిగించుకున్నాం. ఏది కావాలన్నా ప్రార్థించే వారిగా లేకును గాక, ఏది కావాలన్నా మిమ్మల్ని స్తుతించే వారిగా ముందుకు సాగుదురు గాక. సహాయం చేయని ప్రతి పోరాటాలపైన విజయం తెచ్చి ప్రతి శత్రు పోరాటము పన్నగాల నుంచి బిడ్డని మీరు విడిపిస్తూ రమ్మని వేడుకున్నాం, రక్షించమని వేడుకున్నాం. మీరు ఇచ్చిన ఈ వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక. మా ప్రియులందరూ చేసిన పనులలో, ప్రయత్నాల్లో మీరే తోడై ఉందురు గాక. మా జీవితాల్లో మాకు మీరు తోడే ఉందురు గాక. క్షేమం కలుగును గాక, నెమ్మది కలుగును గాక, సమాధానం కలుగును గాక. అలాగనే ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయను, మీ కృపను, మీ కనికరాన్ని మెండుగా కుమ్మరిస్తూ అందరినీ బ్లెస్ చేయమని వేడుకున్నాం. ఎంతమందితో అనారోగ్య స్థితిలో ఉన్నారో చక్కని ఆరోగ్యాన్ని మీరు దయచేస్తూ బిడ్డల్ని నడిపిస్తూ బలవంతులుగా చేయమని వేడుకున్నాం అయా. ప్రభా ప్రతి ఒక్కరిని అయ్యా దీవించి క్షేమాన్ని కలగ చేయమని మీరు ఇచ్చిన ఈ వాగ్దానము అందరి జీవితాలను నెరవేరుస్తూ రమ్మని యేసు నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నామా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.